రైనోప్లాస్టీ ఆర్ నోస్ జాబ్ చేసినప్పుడు స్కార్స్ కనపడతాయా? అంటే మనం రైనోప్లాస్టీ చేసినప్పుడు షేప్ చేంజ్ చేసినప్పుడు డైరెక్ట్గా ముక్కు మీద లైన్ ఇస్తామా, స్కార్ కట్ చేసేస్తామా? సో స్కార్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? జనరల్గా రైనోప్లాస్టీ రెండు రకాలు ఉంటుంది. ఒకటి ఓపెన్ రైనోప్లాస్టీ అంటారు, ఇంకోటి క్లోజ్డ్ రైనోప్లాస్టీ అంటారు. ఓపెన్ రైనోప్లాస్టీ అంటే ఈ చిన్నది మనం మెజారిటీ ఆఫ్ స్కిన్ ఇన్సిషన్ అంటే మోస్ట్ ఆఫ్ ద స్కిన్ ఇన్సిషన్స్ ఏదైతే 99% ఆఫ్ స్కిన్ కట్స్ ఏదైతే ఉంటుందో అది ముక్కు లోపల నుంచే ఉంటుంది. ఒక కాలుమెల్ల అంటే నెసల్ ఈ చిన్న టిప్ ఉంటుంది ఇక్కడ ఈ ఏరియాలో. ఆ కాలుమెల్ల మీద ఒక చిన్న ఇన్సిషన్ ఉంటుందన్నమాట. అది కంప్లీట్ చేయడానికి రెండు నాస్ట్రిల్స్ కనెక్ట్ చేయడానికి ఆ చిన్న ఇన్సిషన్ ఉంటుంది. అది ఒక్కటే ఓపెన్ రైనోప్లాస్టీలో బయటకు కనపడుతుంది. మిగతాదంతా ముక్కు లోపల నుంచి ఇన్సిషన్ తీసుకొని ఆ స్కిన్ మొత్తం పైకి లేపుతామన్నమాట. సో ఇది ఓపెన్ రైనోప్లాస్టీ అంటారు. సో దీంట్లో స్కార్ అనేది కనిపించేది ఓన్లీ ఆ చిన్న కాలుమెల్ల రీజన్. కాలుమెల్ల అంటే ఈ చిన్న పార్ట్ దగ్గర స్కార్ కనపడుతుంది అనమాట. అదే క్లోజ్డ్ రైనోప్లాస్టీ అంటే దానికి సెపరేట్ ఇండిపెండెంట్గా లోపల నాస్ట్రిల్ లోపల దీని లోపల ఇన్సిషన్ ఇస్తాం. సో ఇన్సిషన్ ఇచ్చి ఆ లోపల ఉన్న స్కెల్టన్ని మాడిఫై చేస్తాం అనమాట. సో ఇలా రెండు రకాల రైనోప్లాస్టీస్ వాడతాము.